హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'స్వప్నలహరి'. మాడుగుల దుర్గావళి గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి. సాయంకాలపు నీరెండ ఊరంతా పందిరిలా పరుచుకుంది. పేరు పొందిన చిత్రకారుడు అహంకారంతో అలిగి కోపంతో రంగులన్నీ ఒలకబోసినట్లుంది పశ్చిమ దిశ. దాహంతో పరితపించే బాటసారికి చల్లని నీరు తాగగానే ఎలాంటి ఉత్సాహం వస్తుందో, అలాగే తోటమాలి తమ దాహం తీర్చినందుకు తృప్తిగా తోటలోని పూల మొక్కలన్నీ ఉత్సాహంగా తలలూపుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. అప్పటి వరకు ఆలోచనా భారంతో నిండిపోయి కిటికీ దగ్గరే అతుకుపోయిన తారక ప్రభు దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ ఆకారం తాలూకా చేతులు కిటికీ చువల్ని గట్టిగా పట్టుకున్న కళ్ళు మాత్రం రైలు పట్టాల వెంట వెళ్లే జనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏంటో ఈ సృష్టి విచిత్రం. ప్రతి మనిషికి ఒక్కొక్క కథ, ప్రతి మేధస్సుకు తలో రకమైన ఆలోచనా శక్తి. దేవుడు ఈ మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడో, ఎందుకు తీసుకుపోతాడో, అసలు ఈ ప్రపంచంలో ప్రేమలు, బంధాలు, త్యాగాలు ఇవన్నీ ఎవరికోసం? మనిషికి మమత, అనురాగం, అనుబంధం ఇవన్నీ ఎందుకు కల్పించినట్లు? అనుకున్నది సాధించలేనప్పుడు, కోరికలు తీరనప్పుడు వాటిని తలుచుకుంటూ గుండెలు మండిపోతుంటే జీవోత్సవంలా బ్రతకమనా? అసలు మనిషికి మనసెందుకు పెట్టినట్టు? పెట్టినా అది గండుశిలలా ఉండిపోక స్పందనాశక్తి ఎందుకిచ్చినట్టు? దేవుడికి ఆ పాటి ఆలోచనాశక్తే ఉంటే ఈ మానవ జాతిని ఉత్పత్తి చేయడం తప్పకుండా మానేసి ఉండేవాడేమో. కిటికీని వదిలి ఉసూరుమంటూ పడకుర్చీలో కూలబడ్డాడు. 30 వసంతాల్ని ముచ్చటగా వెనక్కి నెట్టేసిన తారక ప్రభు. అప్పటికే సంధ్య చీకట్లు నలుమూలలా అలుముకుంటున్నాయి. స్ట్రీట్ లైట్లు వెలిగిన గుర్తుగా అక్కడక్కడ వెలుగు వెన్నెల పరుచుకుంటోంది. రైలు కట్టమీద జనసంచారం పల్చబడింది. తారక ప్రభుకి రోజు అదే సమయానికి కిటికీ దగ్గర నిలబడి ఆలోచనల్లో మునిగిపోవడం, దీపాలు పెట్టాక తిరిగి కుర్చీలో వాలిపోవడం 10 సంవత్సరాలుగా సాగిపోతున్న దినచర్య. 2 గంటలు గడిచిపోయాయి. ప్రభూ, అదేంటి చీకట్లో ఒంటరిగా కూర్చున్నావు? లైట్ వేసుకోలేకపోయావా? ఏం తోచకపోతే అలా సెంటర్ దాకా తిరిగి రాకపోయావా? కింద నాన్నగారు భోజనానికి వస్తున్నారు, నువ్వు కూడా రా అంటూ లైటు స్విచ్ వేసింది సౌదామిని. నాకు ఆకలిగా లేదమ్మా అంటూ కళ్ళ మీద నుంచి చేతులు తీసి తల్లివైపు చూశాడు ప్రభు. ఏం, ఎందుకని? ఒంట్లో బావుండలేదా? ఎందుకిలా ఉంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. డాక్టర్ని కలవమంటే వినవు. ఉదయం లేచిన దగ్గర నుండి బొమ్మలు గీయడం, తీరిక దొరికితే ఇలా ఆలోచిస్తూ పడుకోవడం. ప్రభు, నీ మనసులో బాధేంటో నాకైనా చెప్పరా? మీ నాన్నగారికి వ్యాపారం గొడవ, వీలు దొరికితే చదరంగం పించి, ఆయన అట్లా నువ్విట్లా. కొంపదీసి జ్వరం తగిలిందా అంటూ కంఠం దగ్గర చేయి వేసి చూసింది. లేదమ్మా, జ్వరం లేదు, మామూలుగానే ఉన్నా. అమ్మా, నేనొక మాట అడుగుతాను, జవాబు చెబుతావా అన్నాడు తల్లి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ఏంటో త్వరగా చెప్పు, నాన్నగారు మన కోసం ఎదురు చూస్తుంటారు అంది నిలబడే. మనిషి నమ్మక ద్రోహం ఎందుకు చేస్తాడంటావు? కొంతమంది చేసిన ఉపకారం మరిచిపోయి అలా చేస్తారు, వాళ్ళని విశ్వాసఘాతుకులు అంటాం. కొందరు నమ్మించి మోసం చేస్తారు, వాళ్ళని నమ్మక ద్రోహులు అంటాం. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం అలా చేస్తారు అంది. ప్రభు ఎందుకు అలా అడిగాడో అర్థం కాక. మన వల్ల వాళ్ళకి ఏం అవసరం లేదనుకో, అలాంటప్పుడు ప్రాణస్నేహంగా ఉండి మధ్యలో హఠాత్తుగా మోసం చేసేవాళ్ళని ఏమనాలి? 2 నిమిషాలు ఆలోచించింది సౌదామిని. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. అయినా ప్రభు అడిగిన దానికి జవాబివ్వడం ధర్మం. వాళ్ళకి స్నేహం విలువ తెలీదంటాను. నిజంగా మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యకపోతే అలా చేస్తారు. మనస్ఫూర్తిగానే స్నేహం చేశారనుకో, వాళ్ళు మనల్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు అది నిజంగా మన భ్రమే ప్రభూ. గుడ్డిగా ఎదుటి వ్యక్తిని నమ్మి మన నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాం అంటాను. వాళ్ళు అలాంటి వాళ్ళని మనకేమాత్రం ఆపనమ్మకం, అనుమానం ఏర్పడినా వాళ్లను తగినంత దూరంలో ఉంచాలి. ఆ వ్యక్తి మంచివాడే అనుకో, చాలా కాలం పరిచయం కూడా ఉంది అనుకుందాం. వాళ్లను మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి ఉండొచ్చుగా. అతను అర్ధాంతరంగా మనతో ఒక్క మాటైనా చెప్పకుండా నిష్క్రమించాడంటే? ఎంత అర్థం చేసుకోలేకపోయినా స్నేహంతో పాటే అభిమానం ఉంటుందిగా. మనింటికి పిలిచిన వ్యక్తి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాం అని ఎందుకు చెబుతాడు? మనం బజార్ నుంచి వస్తుంటే ఎవరైనా దారిలో కనిపించి ఒక్క క్షణం పలకరించి వెళ్ళిపోయే ముందు మనకెందుకు చెప్తాడు? అలా చెప్పకుండా వెళ్ళిపోతే మన యందు నిర్లక్ష్యం ఉండొచ్చు. కొంతమంది కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడగానే పాతవారిని హీనంగాను, తక్కువగాను అంచనా వేస్తారు.
అయినా నువ్వివన్నీ దేనికి అడుగుతున్నట్లు? ఎవరైనా స్నేహితుడు గాని అలా చేశాడేమిటి? ఈ రోజుల్లో కాస్త డబ్బున్న వాళ్ళని చూడగానే బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు ముసురుతారు. అందినంత వరకు ఖర్చు పెట్టించి దంచినమ్మకు బొక్కిందే దక్కుట అన్నట్లు చల్లగా జారుకుంటారు అభిమానహీనులు. ఇంతకీ నిన్నిలా మోసం చేసిన వాళ్ళెవరు? అంది ప్రశ్నార్థకంగా ప్రభువైపు చూస్తూ. నన్నా, లేదమ్మా, ఏదో కథలో అలా అని చదివాను అంతే, అనుమానం వచ్చి అడిగాను అన్నాడు చేత్తో గెడ్డం రాసుకుంటూ. కదే కదా, అలా అయితే పర్వాలేదు. నిన్ను ఎవరైనా అలా మోసం చేశారేమో, అందుకని నువ్విలా బాధపడుతున్నావేమో అనుకున్నాను. ఇక పద భోజనానికి, అప్పుడే 9 కావస్తోంది. పోనీ అమ్మా, రాజన్న చేత భోజనం పైకి పంపించరాదు? నాకేంటో నాన్నగారికి ఎదురుగా కూర్చుని భోంచేయడం అంటే అదోలా ఉంటుంది. ఒరే ప్రభు, మీ నాన్నగారిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఆయనకి నువ్వంటే అమిత ప్రేమ. కొందరు తండ్రులు ప్రేమను పైకి చూపిస్తారు, కొందరు లోపలే దాచుకుంటారు. మీ నాన్నగారు రెండో రకానికి చెందిన మనిషి. అర్థం లేని నీ ప్రవర్తనతో ఆయనకు చికాకు కలిగించుకో. నేను కిందకు వెళుతున్నా, బట్టలు మార్చుకుని త్వరగా రా. జగదీష్ కూడా వచ్చినట్లున్నాడు, మాటలు వినిపిస్తున్నాయి. భోజనాల దగ్గర ఆలస్యం వాడసలు భరించలేడు అంటూ ప్రభువుని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది సౌదామిని. మరో పావుగంట దాటాక రాజన్న హెచ్చరికతో అయిష్టంగానే బట్టలు మార్చుకుని కిందకి నడిచాడు ప్రభు. అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు బానోజీరావు, చిన్న కొడుకు జగదీష్, కూతురు విజయ కూర్చున్నారు. ఇదేంటి ప్రభు, ఇంత ఆలస్యం చేశావు? 2 కబుర్లు పెడితేనే గాని భోజనానికి రావడానికి కుదరలేదా? ప్రభు వంక తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు బానోజీరావు. ఏదో ఏదో పుస్తకం చదివే ఇంట్రెస్ట్లో ఉన్నాను, అంతే అంతే పొడిగా అన్నాడు తారక ప్రభు. సౌదామిని అందరికీ నెయ్యి వడ్డిస్తోంది. ఇవాళ నాన్నగారు తొందరగా వచ్చేశారు. లాయర్ గారు, కామేశం గారు రాలేదా అన్నాడు జగదీష్. సూర్యుడు తూర్పున ఉదయించడం అన్నా మాంతాడు కాని వాళ్లు రావడం, చెస్ ఆడడం అంత తేలిగ్గా మానే మాటేనా? కూర వడ్డిస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది సౌదామిని. అబ్బా, అంత కూర వేయకమ్మా, నేను తినలేను. కారం కూడా ఎక్కువగా ఉంది. నిన్న అలాగే కారం ఎక్కువైనందువల్ల రాత్రంతా కడుపులో విపరీతమైన బాధ అనిపించింది. రేపటినుంచి నాకు కారం వేయకుండా తీయి అంటూ చిరాగ్గా కూర ప్లేట్ను దూరం నెట్టేశాడు ప్రభు. కారం అంతగా లేదన్నయ్యా, అమ్మ కారం ఎక్కువ వేయదు కూడాను. మన నాయరు అలా ఎక్కువ వేస్తున్నాడని బాగా వంట చేయడనేగా అమ్మ తీసేసి తనే వంట చేస్తోంది. విజయ, నువ్వు చెప్పు, కారం ఎక్కువైందా? పక్కనే కూర్చుని భోంచేస్తున్న చెల్లెల్ని అడిగాడు జగదీష్. అంతవరకు మౌనంగా తల వంచుకుని భోంచేస్తున్న విజయ ఒక్కసారి తలెత్తి ఇద్దరినీ పరికించి చూసింది ఏంటన్నట్లు. నువ్వొక పరధ్యానం పెద్దమ్మవు, ఎప్పుడు చూసినా నీకు చదువుధ్యాసే. మరీ అంతలా చదువుతుంటే పిచ్చెక్కుతుంది తెలుసా? కాస్త మెదడుకి ఎక్కువ విశ్రాంతివ్వు అంటూ చిన్నగా నవ్వాడు జగదీష్. పెరుగుపోయమ్మా అంటూ అన్నీ దూరంగా నెట్టి పిడికెడు అన్నం ప్లేట్లో కలుపుకుని బాధగా కడుపు రాసుకోసాగాడు ప్రభు. అదేం తిండిరా, మరీ పిట్ట తిండిలాగా. నేను అన్నానికి రమ్మని పిలిచినంతసేపు పట్టలేదు తినడం అంది బాధగా సౌదామిని. ఇప్పటి కుర్రకారు తీరే అంతా పొట్టుమని పట్టెడన్నం తినలేరు, ఆరాయించుకోనులేరు. అదేంటంటే డైట్ కంట్రోల్ అంటారు, నాజుక్ అంటారు, ఫ్యాషన్ అంటారు. అందుకే చీపురు పొలల్లా ఈశ్వరమంటూ గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉంటారు. అదే మా కాలంలో అయితే 3 పూట్ల పెరుగు, ఆవకాయ వేసుకుని ఎంత చెద్దన్నం తినేవాళ్ళం. పొట్టుమని రాయి మీద కాలేస్తే 16 ముక్కలయ్యేది. ఆ తిండి, ఆ బలం ఇప్పుడేవి, అంతా కల్తీమయం. ఆఖరికి విషం మింగిన కల్తీ కలిసి చావడానికి కూడా వీల్లేకుండా పోయింది. అప్పటికే జగదీష్, విజయ, ప్రభు లేచారు. ఏంటి, ఉపన్యాసంలో పడి నే ఒక్కడే మిగిలానా? వాళ్ళు నా ఉపన్యాసం వింటూ అన్న తిన్నారు, నేను ఉపన్యాసం భోంచేశాను. ఏది, నాకు కూడా పెరుగు వడ్డించు అంటూ హడావిడి పడ్డాడు బానోజీరావు. ఏమండి, ప్రభుని చూస్తే నాకేంటో భయంగా ఉందండి అంది బేలగా సౌదామిని. ఇప్పుడేం జరిగిందని సౌదా, వాడు బాగానే ఉన్నాడుగా. ఏదో కాస్త ఒంట్లో నలతగా ఉందని ఎందుకలా కంగారు పడతావు? అది కాదండి, వాడు పూర్వం ఎంతో హుషారుగా చలాకీగా ఉండేవాడు. ప్రభు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే అన్నం 2 ఎక్కువ తింటామని మీరేగా అనేవారు. చదువు పూర్తయిన దగ్గర నుంచి ఎందుకు అలా మారిపోయాడండి? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఆలోచిస్తూ కిటికీ దగ్గర నుంచుని రైలు పట్టాల వైపు, ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. బయట నుంచి వచ్చాక బట్టలు కూడా మార్చుకోడు. చీకటి పడ్డ గదిలో లైట్ అయినా వేసుకోడు. అదేమిట్రా అంటే, నాకు చీకటే బాగుందమ్మా అంటాడు. వాణ్ణి గురించి మీరు కాస్త శ్రద్ధ తీసుకోండి. ఈ మధ్య భోజనం సరిగ్గా చేయడం లేదు, నేనేమడిగినా సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ సౌదామిని. చూడు సౌదా, వాడలా గంభీరంగా ఉలుకు పలుకు లేకుండా ఉంటుంటే నాకు మాత్రం బాధగా లేదంటావా చెప్పు? నేను ఇంత తాపత్రయపడి కష్టపడి సంపాదించేది ఎవరికోసం? మన పిల్లలు సుఖపడాలనేగా. ప్రభు, జగదీష్ నాకు 2 కళ్ళు.
నేను ప్రభు వాలకం గమనిస్తూనే ఉన్నా. ఎంఏ పాస్ అవగానే పీహెచ్డీ చదవమంటే చదవనన్నాడు. పోనీ వ్యాపారం చూసుకోమంటే ఇంట్రెస్ట్ లేదన్నాడు. నా మాట కొట్టిపారేశాడు. పోనీ ఉద్యోగం ఇప్పిస్తాను చేస్తావా అంటే కాదన్నాడు. ఎప్పుడు చూసినా ఆర్ట్ అంటూ బొమ్మలు గీయడం, బోర్డుకు అంటుకుపోయి రంగులు, కుంచెలు, బొమ్మలు ముందు పెట్టుకుని వాటిని చూస్తూ కూర్చుంటాడు. నేను ఏమడిగినా జవాబు చెప్పడు. పోనీ డాక్టర్ను కన్సల్ట్ చేద్దాం రమ్మంటే, నో డాడీ, ఐ యామ్ ఆల్ రైట్, నో కాంప్లికేషన్స్ అంటాడు. ఎన్ని విధాలడిగినా వాడి మనసులో ఏముందో చెబితేగా తెలిసేది. ఇదిగో సౌదా, నేను ఒక్కటే చెబుతున్నా. మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేంగా. ఆడపిల్లైనా విజయ నాకేం ఇబ్బంది కలిగించడం లేదు. జగదీష్ సరే సరే, ఎటొచ్చి వీడితోనే పెద్ద చిక్కొచ్చి పడింది అంటూ వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కోసాగారు. ఆలోచిస్తే నాకొకటి అనిపిస్తోందండి అంది సౌదామిని. ఏమని? అక్కడ్నుంచే వెనుతిరిగి ప్రశ్నించాడు. వాడు ఒకవేళ ఎవరినైనా ప్రేమించాడేమోనని. ఆ మాట నేనే అడిగానుగా. నీ ఇష్టప్రకారమే పెళ్లి చేస్తానని కూడా అన్నాను. దానికి వాడేమన్నాడు? నో, అలాంటి అదృష్టం నాకు లేదు అనలేదు. ఉంటే చెప్పేవాడేగా. పైగా వాడు జగదీష్ కంటే ధైర్యంగా కావాల్సింది అడిగేస్తాడు. అదే లోపల పెట్టుకుని బాధపడే తత్వం కాదు మరి అంటూ సౌదామిని అందించిన టవల్తో చేతులు తుడుచుకున్నాడు. అయినా సౌదా, నీ తృప్తి కోసం మళ్ళీ వాణ్ణొకసారి కదుపుతాను. వాడు ఎస్ అనాలి కానీ పిల్లనిచ్చేవాళ్ళు మన వాకిట్లో క్యూలో నిలబడరు. ముందు వాడికంటే కోడల కోసం నీ ఆరాటం ఎక్కువగా ఉందే అన్నాడు. సౌదామిని కళ్ళలోకి చూసి సన్నగా నవ్వుతూ వాతావరణాన్ని తేలికపరచాలనే ఉద్దేశంతో. భర్త మాటలకు ఒక్క క్షణం సిగ్గుపడింది సౌదామిని. ఒక్క నాకేనా ఈ ఆరాటం? మనమల్ని ఎత్తుకోవాలని, తాత అనిపించుకోవాలని మీకు మాత్రం తొందర లేనట్లు అంది మురిపంగా. అవును సుమా, మరిచిపోయాను. మొన్న మన లాయర్ గారు వాళ్ళ అమ్మాయికి మగపిల్లాడు పుట్టాడని పార్టీ ఇస్తే వెళ్ళానా? వాడెలా ఉన్నాడనుకున్నావు? బంగారు బాబనుకో. నాకు ఆ క్షణంలోనే మన ప్రభుకి, విజయ్కి పెళ్లి చేసేయాలన్నంత ఆవేశం వచ్చిందనుకో. ఆ మన ప్రభుకి ముందు చేయండి చాలు. విజయనప్పుడే తొందర పెట్టకండి. దాని చదువు పాడైపోతుందని గోల్ చేస్తుంది. మీ మనవల మాట దేవుడెరుగు. ఈ రోజుల్లో 25, 30 దాటాక పెళ్ళిళ్ళు. మన రోజుల్లో అయితే ఆడపిల్లకు 15 దాటినా, మగాడికి 18 దాటినా ముదిరిపోయినట్లే లెక్క. ఈ రోజుల్లో అదేం లేదు. ఈ కట్నాల గోలకటొచ్చి పడిందిగా. పాపం ఆడపిల్లల పాటలు దేవుడికే తెలియాలి. ఆ మధ్య మన ప్రభు కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు 32, 33 అని ఉసూరుమంటూ తిరిగిపోలేదు. ఆడపిల్లలకే ఇన్నేళ్ళొచ్చేస్తుంటే ఇక పెళ్ళిళ్ళు అయ్యేదెప్పుడు? పిల్లలు పుట్టేదెప్పుడు? వాళ్లకు పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ అయ్యేనాటికి ఆ తండ్రి సర్వీసు గోవిందా అంటూ చేతులెత్తి దండం పెట్టాడు. దేశంలో ఆడపుట్టక మరీ ఎక్కువైందండి. అందరికీ నీలాగా ఒక్క పిల్లను కని భర్తకు భారం తగ్గించడం చేతకావద్దు అన్నాడు నవ్వేస్తూ. చాలండి, అసలు విషయం మరిచి దేశం మీద పడ్డాం అంటూ ఒక్కపొడి తేవడానికి వెళ్ళింది సౌదామిని. నిర్మల, ఏదైనా పిక్చర్కు పోదామా అన్నాడు జగదీష్. అమ్మో అంది వినకూడని మాటలు వింటున్నట్లు గుండెల మీద చేతులు వేసుకుని. ఏం, నాతో రావడానికంత భయం? నేనేం రాక్షసుణ్ణి కాను. నిన్ను కాకుల దూరని కారెడువుకో, చీమల దూరని చిట్టడుకో ఎత్తుకుపోన్లే చిరుకోపం నటిస్తూ అన్నాడు జగదీష్. ప్రతిరోజు కాలేజీ వదిలేశాక కాసేపు పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇళ్లకు చేరుకోవడం ఇద్దరికీ అలవాటు. అబ్బా, అంతలోనే అబ్బాయిగారు కలక. జగదీష్, నీతో రాకపోతే ఇంకెవరితో వస్తాను చెప్పు అంది నిర్మల ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ. అయితే పద అన్నాడు నిర్మల చేయి పట్టుకుని. లేడికి లేచిందే ప్రయాణం. ఆ ముచ్చట ఇప్పుడు కాదు. రేపు మన పెళ్ళయ్యాక రోజుకు 3 సినిమాలు చూస్తాను నీతో. అయితే ఇప్పుడు రావన్నమాట అన్నాడు ఆశాభంగం కావడంతో నీరసంగా. జగదీష్, ఎంతైనా నేను ఆడపిల్లను, పైగా నీలాంటి గొప్పింటి బిడ్డను కాను. మొన్న మనిద్దరం ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళినప్పుడు ముందు వరుసలో మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన మనిద్దరినీ కలిపి చూసినట్లు కాస్త నన్ను మందలించమని నాన్నగారితో చెప్పాడట. ఆయన నన్ను నిలదీసి అడిగారు. చివరికి ఏదో విధంగా చెప్పి తప్పించుకునేసరికి తాతలు దిగొచ్చారనుకో అంది భయంగా కళ్ళు మూసుకుని. మన సంగతి చెప్పేలేకపోయావా ఆతృతగా అడిగాడు జగదీష్. ఇప్పుడే అలా చెప్పేస్తే నన్ను ఇంట్లోంచి బయట కూడా రానివ్వరు. ఇలా పార్కులకి, సినిమాలకి అసలే తిరగనివ్వరు. డబ్బున్న కుర్రాళ్ళు చేసే మోసాలు మా నాన్నగారికి బాగా తెలుసు అంది నిర్మల. అయితే నేను మోసగానే అంటావా సీరియస్గా అడిగాడు జగదీష్. జగదీష్, నీది కాస్త తొందరపాటు స్వభావం. గుమ్మడికాయల దొంగ అంటే నువ్వు భుజాలు తడుముకుంటావేం? నువ్వు ఎలాంటి వాడువో, నీ మనసు ఎంత మృదువైందో నాకు తెలీదా? ప్రేమ అంటూ ఆకర్షణకి మరో పేరు పెట్టుకుని అవసరం తీరాక మోసం చేసిపోయే వాళ్ళ విషయం నేను చెప్పేది.
అంతే కదా, నన్ను కూడా అలాని అంచనా వేస్తున్నావేమో అని కాస్త భయపడ్డానంతే. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే భయపడు అంది నవ్వుతూ నిర్మల. ఛ, నా నిర్మల మనసులాగే నా ప్రేమ కూడా అంటూ ప్రేమగా నిర్మల చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు జగదీష్ తన్మయత్వంతో అంది నిర్మల. చూడు, ముందు కదిలిపోయే జంటల్ని, వాళ్ళని అలా చూస్తూ ఉంటే నీకు అసూయగా లేదు? కష్టాలు, బాధలు, బాదరబందీ ఏవీ లేకుండా హాయిగా నవ్వుకుంటూ జీవితాన్ని ఎలా గడిపేస్తున్నారో. వాళ్ళెంతో అదృష్టవంతులు కదూ అంది అరమోడుపు కన్నులతో. వాళ్ళ అదృష్టానికి మురిసిపోవడమే కనిపిస్తోంది కానీ మనం అలాంటి అదృష్టవంతులు ఎప్పుడవుతామో తెలియకుండా ఉంది. అయినా నాతో సినిమాకి రావడానికి జంకే ఆడదానివి నువ్వింకేం సాహసం చేస్తావు? అసలు మీ ఆడవాళ్లే అంత అనుమానాలు ముందు పుట్టి ఆ తర్వాతే మీరు పుడతారు. ప్రేమించి నిన్నే పెళ్ళాడతాను మొర్రో అనే మగాణ్ణి నమ్మరు. అలాంటి వాణ్ణి చూస్తే అనుమానాలు ఇంకాస్త పెరుగుతాయి తప్ప, అయ్యో, ఈ అబ్బాయి కట్నం లేకుండా మన అమ్మాయిని పెళ్ళాడతానన్నాడే, ఎంత విశాల హృదయుడు అని సంతోషించరు సరికదా, అతని మీద అపోహలు పెంచుకుంటారు. కోపంగా పక్కనున్న లిల్లీ చెట్లు ఆకులు కోసి చిన్న చిన్న ముక్కలుగా తుంపుతూ లాన్లో వెనక్కి వాలాడు. అతని కోపం చూస్తే నవ్వొచ్చింది నిర్మలకి. అతనికి దగ్గరగా జరుగుతూ పక్కన కూర్చుని క్రాఫ్ట్ సవరిస్తూ, జగదీష్, నన్ను సరిగ్గా అర్థం చేసుకో. ఈ లోకంలో తప్పనేది మగాడు చేసినా ఆడది చేసినా సంఘం ఆడదాన్నే శిక్షిస్తుంది. కానీ మగాణ్ణే మందు. పైగా అది అతని హక్కు అని చెబుతుంది. తప్పు చేయడం కన్నా అపవాదుని నెత్తిన వేసుకుని భరించడం కష్టం. ఆడది అరిటాకు సామెత నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. ఏమైనా అంటే నీ చదువుకున్న పాండిత్యం వెలగబెట్టి ఆడది అరిటాకు, గోంగూర, కరివేపాకంటూ 1,00,000 సాకులు చెబుతావు. నువ్వు క్రీస్తుపూర్వం పుట్టాల్సిందనివి. కాలం మారినా మనుషులు మారలేకపోతున్నారు. నీతి సూత్రాలు వల్లించమంటే వల్లిస్తారు. చదువుకున్నంత మాత్రానికే మన అలవాట్లు, ఆచారాలు, సిద్ధాంతాలు కాలదోషం పట్టిపోవాలంటావా? వాటికి వ్యతిరేకంగా నడవడం గొప్పతనం అంటావా? నీరు, సంఘం, లోకం అని మనం గొంతు చించుకుని అరుస్తామే, అది ఎవరు? ఎక్కడుంది? వేరే ఏ ఆకాశంచైనా దిగొచ్చిందా? కాదు, మనమే సంఘం, సంఘమే మనం. మనమే లోకం, లోకమే మనం. కోడిలా కుయ్యడం దాని ధర్మం. మనం అలాంటి వాటిని లెక్క చేయకూడదు. మనం అవేం పట్టించుకోకుండా ఉంటే సరి. ఇవన్నీ మనం మలుచుకున్న పునాదిరాళ్లే, అడ్డుగోడలే. వాటి శృంఖలాలను తెంచుకుని ముందుకు రాలేకపోతున్నాం. మన చేతుల్లో ఉన్న సాధించలేకపోతున్నాం. సమాజానికి భయపడి దాని అడుగులకు దాసోహం చేస్తూ మడుగులొత్తుతూ పిరికి పందల్లా జీవించాల్సిన అవసరం మనకి లేదంటాను. మనం ఒక సంఘానికి తలొగ్గి నీతి నియమాలకు, కట్టుబాట్లకు విలువిచ్చి బ్రతుకుతున్నాం. అన్నింటికీ నాది, నా ఇష్టమని ఎవరికి వాళ్ళు తలోరకంగా సమాజాన్ని, సంఘాన్ని ధిక్కరించి బ్రతికేస్తుంటే ఈ సమాజాలు, సిద్ధాంతాలు ఎందుకు? నీతి సూత్రాలు, కట్టుబాట్లు ఎవరికోసం చెప్పు? మనం క్రమశిక్షణ పాటించకుండా చిత్తం వచ్చినట్లు నడిస్తే మళ్ళీ ఆనాటి అనాగరికులం అయిపోతాం. ఏమో నిర్మల, నాకు వాటి మీద నమ్మకం లేదు. పోనీ దేవుడంటే అయినా నమ్మకం ఉందా? లేదు. ఇలా అనడం ఈ రోజుల్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. మనసులో ఏమున్నా పైకి మాత్రం ప్రతి విషయంలో మూఢనమ్మకాలు లేవంటారు. చస్తే మైల పట్టడానికి, పుడితే పురుడు పట్టడానికి నమ్మకం ఉండదు. మనం పెళ్లి చేసుకుంటే నలుగురిని ఎందుకు పిలుస్తాం? ఒక రకంగా సాక్ష్యానికి. దేవుడంటే నమ్మకం లేకపోయాక ఈ సాక్ష్యాలు, సాంప్రదాయాలు ఎందుకట? 10 మందిలో పెళ్ళెందుకు? దాని మీద మాత్రం నమ్మకం ఎందుకు? ఆడామగా పెళ్లి చేసుకోకుండానే మొగుడు పెళ్లాల్లా కలిసుండి పిల్లలకని జీవితాంతం ఉండలేరా? అలాంటప్పుడు ఈ పెళ్ళెందుకు? డబ్బు వృధా చేయడం ఎందుకు? సమాజంతో మనకి సంబంధం లేకపోతే దాంతో మనకి సంబంధం లేనట్టే. రేపు వాళ్ళకేం వచ్చినా ఎవరూ పట్టించుకోరు. అందుకోసమే మనం సాంప్రదాయాలు, సంస్కృతి, కట్టుబాట్లంటూ పట్టుకుని పోకులాడ్డాం. అబ్బా, చిన్న మాట అంటే అంత పెద్ద లెక్చర్ ఇచ్చావు. బాపురే, నువ్వు బాగా చదువుకుంటే పెద్ద లెక్చరర్ అయిపోతావు సుమా. తల్లి, ఇంక సినిమాల ప్రసక్తి ఈ లోపల ఎత్తను కానీ నా బుర్రంతా 5 నిమిషాల్లో వేడికించి పారేశావు అన్నాడు లేచి కూర్చుంటూ. అంత తేలిగ్గా తీసేకు. నీ నిర్మల వాక్కుల్లో నిజం నీకు అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు? చచ్చినట్లు అర్థమైంది. కాదని నా ప్రేయస్తో వాదించి మరిన్ని గంటలు వేస్ట్ చేయగలనా? అమ్మయ్యా, ఒప్పుకున్నావు, అంతే చాలు. ఇవన్నీ ఇక్కడే వదిలేకు. జాగ్రత్తగా బుర్రలో ఉంచుకో. ఇంతకీ అబ్బాయి గారి కలక తగ్గినట్లేనా అంది అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. అసలుంటేగా తగ్గడానికి. నీ ముందు ఇలా కూర్చుని నువ్వు చెప్పే మాటలు వింటుంటే మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. నిర్మల, ఒకరి కోసం ఒకరు వేచి ఉండడంలో ఎంత థ్రిల్ ఉంటుందో. ఇలాంటి మన కలయికల తీపి గుర్తులు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోవాలి సుమా. ఈ వయసులో తొందర సహజం. ఎంతసేపు ఆరాటం తప్ప ఆలోచన శక్తి ఉండదు. యువతరానికి ఉద్రేకం ఒక పరీక్ష లాంటిది. దాంట్లో విజయం సాధిస్తే బ్రతుకంతా సుఖమయం అవుతుంది.
అయితే మనం దీంట్లో పాస్ అయినట్లేనా? తమాషాగా జగదీష్ వంక చూస్తూ గడ్డి పరకను కొరుకుతూ అడిగింది నిర్మల. సెంట్% పాస్ అయినట్లే. అయితే మనం ఆ జంటల కంటే అదృష్టవంతులం కదూ? కాదు, టక్కునన్నాడు జగదీష్. అదేం, పాస్ అయిపోయామన్నావుగా మరి? అంది తెల్లబోతూ నిర్మల. ఇది జీవితపు పరీక్ష. ఇహ అసలు పరీక్షల ఫలితాలు తెలియకుండానే. అబ్బా, చంపావు పో. ఏంటో అని హడలి చచ్చాను బాబూ అంది నవ్వుతూ. జగదీష్ కూడా నవ్వేశాడు. అయ్యగారు పాస్ అయిపోగానే ఏం చేస్తారట? ఏం చేస్తాం, హాయిగా దేవిగారి ఒడిలో పడుకుని కలలు కంటాం అన్నాడు నిర్మల ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ. యాయ్, అదే వద్దంటాను. ఇప్పుడు నేను సీరియస్గా అడుగుతున్నా. ఆన్సర్ టు ద పాయింట్. మనం పాస్ అయిపోతామని గట్టి నమ్మకం ఉంది కదా. పాస్ అవగానే ముందు అర్జెంటుగా ఉద్యోగం వెతుకుని, నా ప్రేయసి నిర్మల, ఈమె నా జీవిత సహచరి, మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండి, మమ్మల్ని దీవించండి అని అమ్మ నాన్నగారి ముందు విన్నవించుకుంటాం. అవునంటే పందిట్లో పెళ్ళవుతుంది, కాదంటే రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళవుతుంది. ఓకే? ఏమో, నువ్వింత తేలిగ్గా అంటున్నావు కానీ నాకు మాత్రం భయంగా ఉంది జగదీష్ అంది పిరికిదాన్లా తన వంక చూస్తూ. ఎందుకీ బేలతనము బాలా? నువ్వంటే మగాడివి, గొప్పోడివి. కానీ నా మాటో, మేము బీదవాళ్ళం, నన్ను మీ వాళ్ళు కోడలుగా అంగీకరిస్తారంటావా జగదీష్? ఆ అనుమానం నీకెందుకు నిర్మల? అయినా వంక పెట్టాల్సిన అవలక్షణాలు నీలో ఏమున్నాయని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. నీలాంటి బుద్ధిమంతురాలు, ఆపరంజి బొమ్మ, అందాల బరిణ్ణు చూసి మా అమ్మ, అన్నయ్య, చెల్లెలు, ఇంట్లో వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారు. ఇక నాన్నగారి సంగతంటావా? కాదు అనరనే నా నమ్మకం. అభయమిస్తున్నట్లు నిర్మల చేతిలో చెయ్యేసి ముద్దు పెట్టుకున్నాడు జగదీష్. రేడియోలో ఇంగ్లీషు వార్తలొస్తున్నాయి. అమ్మో, అప్పుడే టైము 9. ఇంక లే జగదీష్. పేరుకు సినిమాకు వెళ్ళలేదనే కానీ ఆ టైం ఇక్కడే అయింది. ఇంకా ఆలస్యం చేస్తే నాన్నకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాట నిజమని తెలిసిపోతుంది. సరే, నాకు ఉద్యోగం ఎంత తొందరగా వస్తే అంత తొందరలో మనకి బాధ తప్పుతుంది అన్నాడు నిర్మల చేయి పట్టుకుని నడుస్తూ. నువ్వు బస్సులో వెళ్ళగలవా? సందు చివరి వరకు రానా? అలవాటుగా అన్నాడు జగదీష్. మా ఇంటి దాకా వస్తే లోపలికి రావాల్సిందే. అమ్మని నాన్నగారిని పరిచయం చేస్తాను అంది సరదాకి. ఇప్పుడొద్దులే, ఇంకోసారి వస్తాను. మనం పెద్దవాళ్ల అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదు. సరే, నీ ఇష్టం. మళ్ళీ మనం కలుసుకోవడం రేపు వీల్లేదు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ఈ బృందావనంలోనే నవ్వింది నిర్మల. నేనిలా వెళ్ళిపోతాను. ఇద్దరం కలిసి వెళితే ఎవరైనా చూసే ప్రమాదం ఉంది. జగదీష్ కనిపించే వరకు చెయ్యూపి ఇంటిదారి పట్టింది నిర్మల. నాన్నగారు, నేను పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అమ్మా, ఇవాళే రిజల్ట్స్ వచ్చాయి. నేను క్లాసులో పాస్ అయ్యాను అంటూ ఉత్సాహంగా తల్లిదండ్రులతో చెప్పాడు జగదీష్. పోన్లే, గట్టెక్కావు, అంతే చాలు. అయినా నువ్విలా క్లాసులో పాస్ అవుతావని నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానురా. నీకు కాకపోతే క్లాస్ ఇంకెవరికొస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ జగదీష్ని అభినందించాడు భానోజీరావు. వాడు ముమ్మూర్తులా నా పోలికే, అన్నీ నా తెలివితేటలే వచ్చాయని మా అమ్మ అంటూ ఉండేది. ఏమైనా నా కొడుకనిపించాడు అంది ఆనందంగా సౌదామిని. అక్కడికి నువ్వు ఒక్కరితోవే కన్నట్లు. అసలు వాడికి నా తెలివితేటలొస్తాయని వాడు పుట్టక ముందు నుంచే మా పినతండ్రి అంటూ ఉండేవాడు. ఇంకా నయం, వీడు నా కడుపున పడకముందే అన్నారని చెప్పారు కాదు. అబద్ధాలకైనా హద్దుండాలి అంది సౌదామిని. సరి, నాతో వదలాడమంటే రోజులు వారాలైనా చాలవు నీకు. జగదీష్, నీ ఫ్రెండ్స్కి హోటల్లో పార్టీ అరేంజ్ చేస్తావా, ఇంట్లోనా? నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు నాన్నగారు. వాళ్ళకి పార్టీ ఇవ్వడం, వాళ్ళు తిని నువ్వెంత గొప్పవాడివి, అంత గొప్పవాడివని నన్ను పొగడ్డం, ఇలాంటివి నాకు తలనొప్పి. కష్టపడి చదివాం, పాస్ అయ్యాం, అంతే. వెరీ గుడ్. నువ్వు నాకంటే చిన్నవాడివైనా జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నావురా. ఇక ముందు సంగతి ఏమిటి? ఎంఏ చదువుతావా లేకపోతే? లేదు నాన్నగారు, నేనింక చదవదలుచుకోలేదు. ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. అదేమిట్రా జగ్గు, నీ ఈడు వాళ్ళంతా ఇంకా కాలేజీ చదువులకైనా రావడం లేదు. ఈ వయసులో అప్పుడే చదువు మానుకుని ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? నువ్వు సంపాదించి తెస్తేనే కానీ గడవని సంసారమా మంది? ప్రభు అలాగే చదువుకోరా అంటే కాదు, కూడదన్నాడు. బొమ్మలు గీస్తూ ఆ లోకంలోనే ఉంటాడు. వాడికి వాటిల్లో ఏ ఆనందం ఉందో మరి. నువ్వైనా చదువుకుంటే. అమ్మా, నేనొక మాట చెబుతాను, వింటావా? తల్లివంక సూటిగా చూస్తూ అన్నాడు. చెప్పు అంది సౌదామిని. పిల్లల విషయాల్లో పెద్దవాళ్ళు కొన్నిటిని చూసి చూడనట్లు పోవాలమ్మా. అలా అని చెడిపోతున్నా పట్టించుకోకూడదని కాదు నేననేది. కొంత వయసొచ్చాక కొడుకును కూడా స్నేహితుడిగా చూడాలంటారు. ఇప్పుడు నా విషయం గురించి కాదు నేను చెప్పేది. మనిషికో ఇష్టం అంటూ ఉంటుంది కదా. అన్నయ్యకి చదువు కంటే ఆర్ట్ అంటేనే ఉత్సాహం ఎక్కువ. పోనీ అదే నేర్చుకొని, అలా కాకుండా వాడి దృష్టి మళ్లించాలని, మరో దాని మీద ఉంచాలని చూస్తే వాడు అది మర్చిపోలేక, దీంట్లో ఇమిడిపోలేక
రెంటికి చెడ్డ రేవడవుతాడు. వాడికి కళ్ళంటే ప్రాణం. నాకు ఉద్యోగం చేయాలంటే ఇష్టం. మనిషి ఎప్పుడూ ఒకళ్ళ మీద ఆధారపడడం కంటే తన కాళ్ళ మీద తాను నిలబడాలని ప్రయత్నించడం ముఖ్యం. అలా అయితే కష్టసుఖాలు కొంతైనా తెలుసుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్ జగ్గు. నీ తెలివితేటలు మీ అమ్మకుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడు నాకు తెలివితేటలు లేకపోవడం వల్ల వచ్చిన అనర్థం ఏమిటో. జగదీష్, నువ్వెటు ఉద్యోగం అంటున్నావు కనుక చెబుతున్నాను. మన డైరెక్టర్ పేర్రాజు గారితో ఇప్పుడే మాట్లాడతాను. నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన్ని కలిసిరా అన్నాడు భానోజీరావు. వద్దు నాన్నగారు, రికమెండేషన్లు, లంచాలు ఇలాంటివి ఎరచూపించి ఉద్యోగం సంపాదించడం అంత నీచమైన పని మరొకటి ఉండదు. నా అర్హత చూసి నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళైతేనే నేను ఉద్యోగం చేస్తాను. అంతేకాని ఇలాంటి వాటి వల్ల అయితే మనం వాళ్లకు అమ్ముడుపోయినట్లే. అవునండి, వాడనేది సబబే. ఆ పేర్రాజు గారు మన ప్రభువుకు ఉద్యోగం కావాలని మీరు అడిగితే ఏమన్నారు? నేను ఏదో రకాలుగా తిప్పలపడి వేయిస్తాను. మా అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకోవాలనలేదు. నిజమే అన్నాడు భానోజీరావు. అలాంటివి లేకపోలేదమ్మా. వాళ్ళ అమ్మాయిని చేసుకోమనడం కాదు, ఉద్యోగం ఇప్పించామని అధికారం కూడా చెలాయిస్తారు. అందుకే నాకు ఇలాంటివంటే ఒళ్ళు మంట అన్నాడు జగదీష్. అన్నయ్య ఇంట్లో ఉన్నాడమ్మా? ఇంతకు ముందే వచ్చాడు, పైనున్నాడు. అన్నయ్య కూడా చెప్పొస్తానమ్మా అని పైకి వెళ్ళాడు జగదీష్. మనం కూడా పైకి వెళదాం రండి, కాసేపు మాట్లాడుకోవచ్చు అంది సౌదామిని. అన్నయ్య అని పిలవబోయిన జగదీష్ పిలుపు గొంతులోనే ఆగిపోయింది. ప్రభు పెయింటింగ్ దగ్గర నిలబడి దీక్షగా ఫైనల్ టచెస్ ఇస్తున్నాడు. ఆ పెయింటింగ్లో ఉన్నది అద్భుత సౌందర్య రాశి. పెదవులపై చిరునవ్వుతో, చేతిలో కోమల శిరీష కుసుమాన్ని పట్టుకుని ఆరమోడుపు కన్నులతో తన్మయావస్థలో లీనమైపోయి ఆ పుష్పం తాలూకా సుమధుర పరిమళ వాయువుల్ని ఆగ్రాణిస్తోంది. పాలభాగాన్ని దిద్దిన కస్తూరి తిలకం ఆమె మెడలో ధరించిన కెంపుల హారంతో పోటీ పడుతోంది. ఆమె హస్తద్వయాన పొప్పగా అమరిన కరకంకణాల వల్ల ఆమె సౌందర్యం మరింత ఇనుముడించింది. ఆ బొమ్మ వంకే ఆరాధనగా చూస్తూ ఆ సుందరి అందానికి మరింత వన్నె తేవాలని సృష్టికారుని తాపత్రయం. ఓహ్, ఎంతటి అద్భుత సౌందర్యం! సృష్టిలో ఇంతటి అందగత్తుంటుందా? భగవంతుడు తన సృష్టిలోని అందాలని పోగుచేసి ఈ ఒప్పుల కుప్పను వయ్యారిభామగా మార్చుంటాడా? ఎంత అద్భుతంగా చిత్రీకరించాడన్నయ్య! అంతటి అందానికి ఒక రూపం కల్పించాలంటే ఎంతటి ఏకాగ్రత కావాలో అనుకుంటూ నిలబడిపోయాడు జగదీష్. చిత్రాన్ని తదేక ధ్యానంతో పరిశీలిస్తున్నాడు ప్రభు. ముందుకి వెనక్కి నడుస్తూ వివిధ కోణాల్లోంచి పరీక్షిస్తున్నాడు. ఇంకా బోర్డుకి అంటిపెట్టుకునే ఉన్న స్వహస్త లిఖిత రూపాన్ని రంగులు కలిపి కుంచెతో షేడ్సుని మార్చే ప్రయత్నంలో పడ్డాడు. తదేక ధ్యానంలో మునిగిపోయిన ప్రభు ముఖంలో ఏదో మార్పు వచ్చింది. ఒకసారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. చిత్రీకరణ ప్రయత్నం విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది అంటూ గబుక్కున చేతిలోని బ్రష్ని కింద పెట్టేశాడు. కాలగమనాన్ని కూడా పరికించకుండా సాగిపోతున్న అతని చిత్రలేఖనానికి అంతరాయం కలిగింది. బహుశా అతను ఆశించిన మార్పు దానిలో రాలేదని కాబోలు. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. వెనుతిరిగిన ప్రభుకి తల్లి, తండ్రి, తమ్ముడు కనిపించారు. ఏంటలా నిలబడిపోయారు? ఎంతసేపైందొచ్చి అన్నాడు. వచ్చి 15 గంట కావస్తుందిలే. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక అంతరాయం కలిగించకూడదని అలాగే ఉండిపోయాం బాబు. బొమ్మ చాలా బాగుంది. ఏంటో ఎప్పుడు పిచ్చి బొమ్మలు వేస్తావని అనుకునేదాన్ని, కానీ ఇంత బాగా వేస్తావని ఊహించలేదు సుమా. ఎంతకీ ఎవరు బొమ్మ గీసావు అంది సౌదామిని కొడుకు తెలివితేటలకు అబ్బురు పడుతూ. ఎవరా సుందరన్నయ్య అన్నాడు ఆతృతగా జగదీష్. ఊహా సుందరి జగదీష్, ఇంకా పూర్తి కాలేదు అన్నాడు సున్నులోకి దృష్టిని సారిస్తూ. చాలా బాగుందన్నయ్య. దీన్ని కళాత్మక దృష్టితో చూడాలంటే 1000 కళ్ళు కూడా చాలవు. దీన్ని కూడా కాంపిటీషన్కి పంపిస్తావా? నో, అందుకోసం కాదు నేను శ్రమపడేది. జీవంతో తొణికిసలాడే ఈ అందాల సుందరి నా హృదయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ రూపాన్ని నేను ఏ పోటీకి పంపదలుచుకోలేదు అన్నాడు అయిష్టంగా. ప్రభు, ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాం. మన జగదీష్ ఫస్టున పాస్ అయ్యాడు. అది చెప్పడానికే వాడు పైకొస్తుంటే మేము వచ్చాం అన్నాడు భానోజీరావు. అలాగా, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ జగదీష్. నువ్వు అనుకున్నది సాధిస్తావని అందరికీ గట్టి నమ్మకమే. నా నమ్మకాలు 1 అర ఒమ్ము కావు అంటూ తమ్ముడితో నిర్లిప్తంగానే కరచాలనం చేశాడు. అన్నగారు తనను అభినందించినా అతని ముఖంలో మాత్రం ఉత్సాహం ఏ కొసానా కనిపించలేదు. బహుశా ఇదంతా చిత్రానికి సంబంధించిన అసంతృప్తి కాబోలు అనుకున్నాడు జగదీష్. అన్నదమ్ముల అనురాగాన్ని, ఆప్యాయతను చూసిన సౌదామిని, భానోజీరావుల హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి. తర్వాత ప్రపోజల్ ఏమిటి అన్నాడు ప్రభు, ఏదో అనాలి కనుక. మేం కాలేజీలో చేరమంటున్నాం, వాడేమో ఉద్యోగం చేస్తానంటున్నాడు అంది సౌదామిని. నీ నిర్ణయం మంచిదే జగదీష్.
ఎంత చదివినా ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంటే మాటలతో పని కాదు. ఇక నుంచి ఆ ప్రయత్నంలో ఉండు. ప్రభూ, ఇక నీ సంగతి చెప్పు అన్నాడు భానోజీరావు. ఏ విషయం? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు ప్రభు. ఈ సంవత్సరం నీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను. జగదీష్కు ఉద్యోగం వచ్చాక వాడికి చెయ్యొచ్చు. ఇక విజయ అంటావా, డిగ్రీ అయ్యాక కానీ ఆ మాట ఎత్తొద్దని ఖచ్చితంగా చెప్పేసింది. అయినా ఒక్క ఆడపిల్ల, దాని పెళ్లి చేయలేకపోతానా ఏంటి? క్షమించండి నాన్నగారు, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నా విషయం వదిలేండి, తమ్ముడి విషయం ఆలోచించండి అంటూ చటుక్కున కిటికీ దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు. అంటే అసలు చేసుకోనంటావా, లేకపోతే కొన్నాళ్ళు ఆగమంటావా? ఏ సంగతి తేల్చి చెప్పు ప్రభు. నీకు వయసు తక్కువేం కాదు, 30 దాటిపోతున్నాయి. సంబంధాలు చాలా వచ్చిపోతున్నాయి. వాళ్ళకి ఏం చెప్పి పంపాలో తెలియక మేమెంత సతమతమవుతున్నామో నీకేం తెలుసు? అసలు నీకు మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో పూర్తిగా చెప్పు నాయనా అంది సౌదామిని ప్రేమగా. పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా అమ్మా? జీవితానికి పెళ్ళొకటేనా పరమావధి? బ్రతకలేమని కాదు ప్రభు, ప్రతి మనిషికి జీవితానికో తోడు అవసరం. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా కళకళ్లాడుతూ నెట్టింట తిరగాలని కోరుకోవడం సహజం. ఎండిన మ్రోడులా జీవోత్సవంలా బ్రతుకులు గడిపేస్తుంటే ఎవరికి మాత్రం ఆనందం ప్రభు? నిన్ను చూస్తుంటే నా గుండెలు ఎలా తరుకుపోతుందో తెలుసా అంది గద్గద స్వరంతో. క్షమించమ్మా, నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. నాకేం హాయిగా ఉన్నాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతున్నాను. నేను మాత్రం పెళ్లి చేసుకోనమ్మా. నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు బాధగా ప్రభు. అతను వెనుతిరిగి ఉండడం వల్ల జగదీష్కి అన్నగారి ముఖం చూడ్డానికి వీలు కాలేదు. అతని గొంతులో ఏదో బాధ, మాటల్లో స్పష్టంగా ఇది అని చెప్పలేని అసహాయత గోచరిస్తున్నాయి. అదే, ఎందుకనో చెప్పు. నువ్వు చెప్పందే మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నువ్విలా ఎందుకు మారిపోయావో మాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాందే ఉంది, నాకిష్టం లేదు అంతే. అలా అంటే కుదరదు. ఎందుకలా అంటున్నావో నీ మనసులో ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పే ప్రభు. అది ఎలాంటిదైనా మేం వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో చిన్న కారణంగా 10 కాలాల పాటు పచ్చగా గడపాల్సిన నిండు జీవితాన్ని పాడు చేసుకోవడం తెలివి తక్కువ అంటాను. అయినా నీకేం కష్టం వచ్చిందని? పోనీ ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు. ఆ అమ్మాయి ఎంత పేద్దైనా సరే సంతోషంగా పెళ్లి జరిపిస్తాను. నీ సుఖం కంటే నాకు ఈ ఆస్తిపాస్తులు అంతస్తులు ఎక్కువేం కాదు. చెప్పు ప్రభు, చెప్పు అంటూ బ్రతిమాల సాగాడు భానోజీరావు. నేనేం చెప్పలేను నాన్నగారు, చెప్పలేను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నన్నేం అడక్కండి. ఈ ప్రస్తావన నా దగ్గర ఎప్పుడూ తేకండి. అంతే అంతే ఆవేశంగా అన్నాడు ప్రభు. అతని ముఖంలో బాధావీచికలు కదలాడసాగాయి. అమ్మా, పదండి కిందకి. అన్నయ్యని కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. మరెప్పుడు అన్నయ్య దగ్గర ఈ ప్రస్తావన తేకండి అని జగదీష్ హెచ్చరించడంతో ముగ్గురు కిందకి నడిచారు.